హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు రోస్టెడ్ క్యాషు తయారు చేయడం చూపిస్తానండి. అచ్చు స్వీట్ స్టాల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మీరు కరిగించిన నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 అర కేజీ క్యాషు తీసుకున్నానండి. జీడిపప్పు గుళ్ళు తీసుకున్నాను. స్టవ్ సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ క్యాషుని అంతా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ కొద్దిగా కలర్ మారిని చూడండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్లుగా కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నానండి నేను. ఇవన్నీ మనం తీసుకునే క్యాషుకి తగ్గట్టుగా మనం ఎంత జీడిపప్పు తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. దీనికి నెయ్యి అంటుకుని ఉంటుంది కదండి క్యాషు అంతటికి. ఆ తడి మీద ఇవన్నీ కూడా బాగా కోట్ అవుతాయి. ఇవి ముందు మీకు క్రిస్పీగా అనిపించకపోయినా పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయండి జీడిపప్పు అంతా కూడా. మీకు వీలైతే ఇలా కుదుపుకోవచ్చు. దీనివల్ల కూడా జీడిపప్పు అంతటికి మనం వేసిన ఐటమ్స్ అన్నీ చాలా బాగా అంటుతాయి. ఇలా అంతా కలిసేలాగా ఇలా కాసేపు కుదిపి ఒక 4-5 సార్లు అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా తయారైపోయిందో రోస్టెడ్ జీడిపప్పు. ఇది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీ ఇంట్లో జీడిపప్పు రెడీగా ఉంటే 10 నిమిషాల్లో దీన్ని రెడీ చేసి పెట్టేయచ్చు. చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు చెప్తే తప్ప ఇది ఇంట్లో తయారు చేసిందని తెలియదండి. బయట నుంచి కొని తీసుకొచ్చారని అనుకుంటారు. చూడడానికి ఏంటి, టేస్ట్ ఏంటి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే ఈ వీడియో మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.